జుట్టు అనేది రాలటానికి ప్రధానమైనటువంటి సమస్యల్లో కనుక మనం చూసుకుంటే మెయిన్ మనకి హెరిడిటీ కింద చెప్పుకోవచ్చు. అవును, మన పెద్దవాళ్ళలో కనుక జుట్టు ఊడి వాళ్ళ కనుక బట్టతల సమస్య ఉంది అంటే కనుక మనకి కూడా రావడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే కనుక మనం జుట్టు ఊడుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది అనేటువంటిది గమనించామో తగినటువంటి జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్లీ ఊడిన తర్వాత మనకి ఇబ్బంది అనేది అనిపిస్తుంది, రావచ్చు రాకపోవచ్చు, అక్కడ మళ్ళీ ఛాన్సెస్ అనేది చాలా తక్కువైపోతాయి. కాబట్టి ముందుగానే మనం ఈ యొక్క సమస్యని మనం గమనించుకుంటూ ఉండాలి. జుట్టు రోజు కూడా కొన్ని రూట్స్ అనేది మన శరీరంలో కూడా డెడ్ స్కిన్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ దాని ప్లేస్లో కొత్త సెల్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇలానే మనకి హెయిర్లో కూడా అంతే, హెయిర్ ఊడుతూ ఉంటుంది, మళ్ళీ కొత్త హెయిర్ అనేది వస్తూ ఉంటుంది. సో మనం రెగ్యులర్గా ఊడుతున్నటువంటి హెయిర్ అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది. లైక్ చూస్తే కనుక రోజు ఒక 50 ఒక 100 ఎంట్రుకలు అనేది ఊడుతూ ఉన్నాయి అనుకోండి. ఈ సమస్య ఇలా కాకుండా ఇంకా ఎక్కువగా జుట్టు ఊడడం, దువ్వెన పెట్టినప్పుడు దువ్వెన నిండా ఎక్కువగా జుట్టు అనేది ఇంతంత ఊడిపోవడం లాంటిది జరుగుతూ ఉంటే కనుక అప్పుడు మీరు స్టార్టింగ్లోనే ఈ యొక్క సమస్యకు గల కారణం ఏంటో తెలుసుకోవాల్సి ఉంటుంది. కొంతమందికి హోమ్ రెమెడీస్ అనేది యూస్ చేసుకోవడం వలన కొంత తగ్గడం అనేది జరుగుతుంది. కొంతమందికి యోగాసనాస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి.